హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి తెలుసు నౌన్ అంటే నామవాచకం. మనం నౌన్ని సబ్జెక్ట్గా వాడతాం. సబ్జెక్ట్ అంటే కర్త, డూయర్ ఆఫ్ ఎన్ యాక్షన్, ఒక పనిని చేసేవాడు సబ్జెక్ట్. ఐ, యు, హీ, షీ, ఇట్, వి, యు, దే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్స్. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఇది నాది, ఇది నీది అని చెప్పడానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ రాముడిది అని చెప్పడానికి రామ్స్, కృష్ణుడిది కృష్ణాస్ అని చెప్పొచ్చు. కానీ ఐస్, యూస్, హీస్ అని మనం చెప్పకూడదు. దాన్ని ఆ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ని మనం ఎలా వాడతాం? ఐ మైగా మారుతుంది, యు యోర్గా మారుతుంది, హీ హిజ్గా మారుతుంది, షీ హెర్గా మారుతుంది, ఇట్ ఇట్స్గా మారుతుంది, వి ఆర్గా మారుతుంది, యు యోర్గా మారుతుంది, దే దేర్. మరి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే, సబ్జెక్ట్ అంటే మనం డూయర్ ఆఫ్ ఎన్ యాక్షన్ అనుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్, అంటే కర్మ, ఈ కర్త చేసే పని అనుభవించేవాడు కర్మ. ఐ మీగా మారుతుంది అంటే ఐ కిక్డ్ హిమ్, హీ కిక్డ్ మీ. యు యుగానే ఉంటుంది, ఐ కిక్డ్ యు, యు కిక్డ్ మీ. హీ హిమ్, ఐ కిక్డ్ హిమ్. షీ హెర్, షీ గేవ్ ఇట్ టు హెర్. ఇట్ ఇట్గానే ఉంటుంది. వి అస్, దే గేవ్ ఇట్ టు అస్. యు యుగానే ఉంటుంది, దే గేవ్ ఇట్ టు యూ, దే దెమ్. వీ గేవ్ దోస్ యాపిల్స్ టు దెమ్. సో అలా ఆబ్జెక్ట్ ప్రొనౌన్గా ఐ మీగా, యు యుగా, హీ హిమ్గా, షీ హర్గా, ఇట్ ఇట్గా, వి అస్గా, యు యుగా మారుతుంది, దే దెమ్గా మారుతుంది. పొసెసివ్ యాడ్జెక్టివ్స్గా మనం చెప్పుకున్నట్టుగా మై, యోర్, హిజ్, హర్, ఇట్స్, ఆర్, యోర్, దేర్ వాడతాం. పొసెసివ్ ప్రొనౌన్స్గా మనం మైన్, యోర్స్, హిజ్, హర్స్, ఇట్స్, ఆర్స్, యోర్స్, దేర్స్ వాడతాం. దీని గురించి మనం తర్వాత వచ్చే వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ గురించి నేర్చుకుందాం. మరొకసారి రివైజ్ చేసుకుందాం. ఐ మైగా మారుతుంది, యు యోర్గా మారుతుంది, హీ హిజ్గా మారుతుంది, షీ హర్గా మారుతుంది, ఇట్ ఇట్స్గా మారుతుంది. ఇట్ని మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ ఇట్స్గా రాసేటప్పుడు టీకి ఎస్కి మధ్య మనం అపాస్ట్రఫీ వాడకూడదు. వి ఆర్గా మారుతుంది, దే దేర్గా మారుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే మనకి మరింత క్లారిటీ వస్తుంది. ఐ మైగా మనం మార్చుతాం. యూజ్ ఇట్ ఫర్ థింగ్స్ దట్ బిలాంగ్ టు మీ, నాకు సంబంధించిన వస్తువుల కోసం చెప్పడానికి మనం వాడతాం. ఇది నా పుస్తకం, నాకు నా పాఠశాల అంటే ఇష్టం. ఐ లవ్ మై స్కూల్, దిస్ ఈజ్ మై బుక్. యు యోర్గా మారుతుంది. యూజ్ ఇట్ ఫర్ థింగ్స్ దట్ బిలాంగ్ టు యూ, నీకు సంబంధించిన వస్తువుల కోసం మనం వాడతాం. ఈజ్ దిస్ యువర్ పెన్, ఇది నీ పెన్నా. ఐ లైక్ యువర్ ఐడియా, నాకు నీ ఆలోచన నచ్చింది. హీ హిజ్గా మారుతుంది. దిస్ ఈజ్ హిజ్ బ్యాగ్, ఇది అతని బ్యాగ్. ఐ నో హిజ్ బ్రదర్, నాకు అతని సోదరుడు తెలుసు. హిజ్ అనేటువంటిది యూజ్ ఇట్ ఫర్ థింగ్స్ దట్ బిలాంగ్ టు ఎ బాయ్ ఆర్ మ్యాన్, ఏదైనా మేల్ జెండర్కి మనం వాడతాం. ఫీమేల్కి మనం షీ హర్గా మారుతుంది. ఇట్స్ యూజ్ ఫర్ థింగ్స్ ఆర్ యానిమల్స్. ద డాగ్ వ్యాగ్డ్ ఇట్స్ టైల్, ద డాగ్ వ్యాగ్డ్ హిజ్ ఆర్ హెర్ టైల్ అని మనం చెప్పాం. ది డాగ్ వ్యాగ్డ్ ఇట్స్ టైల్. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డాగ్ని మనం పర్సోనిఫికేషన్ చేసినప్పుడు, వ్యక్తీకరణగా వాడినప్పుడు మనం అలా హిజ్ అని వాడచ్చు. కానీ సాధారణంగా కుక్కలు, పిల్లులు వీటికి మనం ఇట్స్ అనే వాడతాం. ది డాగ్ వేగడ్ ఇట్స్ టైల్, కుక్క దాని తోక ఊపింది. ద ట్రీ లాస్ట్ ఇట్స్ లీవ్స్, చెట్టు దాని ఆకులు కోల్పోయింది. అలాగే వి బికమ్స్ ఆర్, దే బికమ్స్ దేర్. దిస్ ఈజ్ ఆర్ క్లాస్ రూమ్, ఇది మన తరగతి గది. వి లవ్ అవర్ కంట్రీ, మేము మా దేశాన్ని ప్రేమిస్తాము. దే బికమ్స్ దేర్, దిస్ ఈజ్ దేర్ కార్, ఇది వాళ్ళ కారు. ఐ మెట్ దేర్ పేరెంట్స్, నేను వారి తల్లిదండ్రులను కలిశాను.
Thank you friends. Please subscribe to Angla Samhita YouTube channel for more videos on English language.